ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. हालेलुया హల్లెలూయా. प्रेज द लॉर्ड। सभी लोगों को ప్రతి వారికి ప్రభు పేట శుభములు తెలియచేస్తున్నాం. परमेश्वर की महिमाओं के इस समय में हम लोग वचन सुनेंगे। దేవుని యొక్క మహిమ కొరకు ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని విందాము. जादू टोना के విషయం में सुनेंगे। దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మంత్ర ప్రయోగాన్ని గురించిన విషయమై మనం ఈ రోజున వినబోతున్నాం. बाइबल में वचन में कहते हैं कि गिनती के लिखा हुआ 23 में कहते हैं। దేవుని యొక్క లేఖనంలో మనము సంఖ్యాకాండము 23:23లో మనం గమనించినప్పుడు वचन में कहता कि निश्चय कोई मंत्र याकूब पर नहीं चल सकता और इस्राएल पर बावी कहलाना कोई अर्थ नहीं रखता। దైవజనుడు బిలాము ద్వారా ప్రవచన రీతిగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి దేవుని యొక్క వాక్యంలో చెప్తా, నిశ్చయముగా యాకోబులో మంత్రము లేదు, శకునము లేదు, వారికి విరుద్ధంగా ఏది క్రియ చేయదు అని. इस धरती में अनेक लोग जीवन में डरे हुए हैं। ఈ భూమి మీద అనేకులు వారి జీవితంలో భయపడుతూ ఉన్నారు. ओ मेरा अड़ोस पड़ोस के लोग, मेरे सगे संबंधी लोग मेरे ऊपर जादू टोना किया होगा। కొంతమంది అనుకుంటుంటారు, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా రక్త సంబంధికుల్లో కొంతమంది నాకు విరుద్ధంగా మంత్ర ప్రయోగం చేతబడి చేశారు అని. अनेक लोग जो है चर्च में आने पर भी वो लोग जादू टोना लोगों के पास, बाबा लोगों के पास घूमते रहते हैं। కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, కానీ వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది మళ్ళీ మాంత్రికుల దగ్గరికి, బాబాల దగ్గరికి తిరుగుతూ ఉంటారు. एक बहन को मैंने देखा मुंबई में चर्च में आने समय में। బాంబేలో చర్చికి వచ్చిన ఒక సమయంలో ఒక సిస్టర్ని నేను గమనించాను. वो सिस्टर चर्च में भी आती है और बाबा लोगों के पास भी जाती है। ఆమె ప్రార్థనకి చర్చికి వస్తుంది, అలాగే బాబాల దగ్గరకు కూడా వెళ్తుంటుంది. प्रभु के समूह में वचन में कहता कि तुम्हारा जीवन अगर प्रभु में विश्वास में है तो कोई भी जादू टोना नहीं चल सकता। నీవు దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన విశ్వాసంతో నిలిచిన వ్యక్తివై ఉంటే నీ మీద ఏ విధమైనటువంటి చేతబడి మాంత్రిక ప్రయోగం నెరవేరదు, పారదు. हालेलुया। హల్లెలూయా. डर का जीवन को निकाल दीजिए। దేవుని యొక్క సన్నిధిలో నీవు భయపూరితమైనటువంటి ఆ యొక్క మనస్సును తొలగించుకోవాలి. जादू टोना करने वाले वो बाबा लोग हो या कोई भी हो, वो एक मनुष्य लोग है। మాంత్ర ప్రయోగం చేసేవాళ్ళు ఒకవేళ బాబాలు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే నువ్వు గుర్తించాలి, వారు కేవలం మనుష్య మాత్రులమై ఉన్నారని. परमेश्वर नहीं है वो लोग, వాళ్ళు దేవుళ్ళు కారు. इसलिए हम सर्वशक्तिमान प्रभु यीशु मसीह पर विश्वास करते हैं और वो हमें अरे जादू टोनाओं से बचाएगा। అందువలనే మనము సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైన ప్రభునందు విశ్వాసం ఉంచుచున్నందువలన ఆయన మనల్ని సమస్త విధములైనటువంటి దుష్టక్రియలు లాంటి ఈ మాంత్రిక ప్రయోగాల నుంచి మనల్ని ఆయన తప్పిస్తాడు, కాపాడు. आपके शत्रु कितने भी आपके विरोध में जादू टोना करे, ఈ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఎన్ని విధాలైన కార్యాలు చేసినా, आपके सगे संबंधी लोग आपके विरोध में कितने भी जादू टोना करे, నీ యొక్క సహచరులు నీకు వ్యతిరేకంగా ఏ విధమైన మాంత్రిక ప్రయోగాలు జరిగించినా वो मंत्र शक्ति आपके पर नहीं चलेगा। ఆ మాంత్రిక ప్రభావాలు నీ మీదకి పారవు. हालेलुया। హల్లెలూయా. इसलिए जब आप प्रभु यीशु मसीह पर विश्वास करते हैं, ఇందువలన నువ్వు ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతావో, जब तुम प्रभु यीशु मसीह के मार्ग में चलने के समय में, ఎప్పుడైతే నువ్వు ఆయన మార్గాల్లో నడవడం हर ప్రారంభిస్తావో, संडे चर्च में आने के समय में, ప్రతి వారము దేవుని యొక్క సన్నిధికి వచ్చే సమయంలో, हर दिन प्रार्थना करने के समय में, ప్రతి దినము ప్రార్థన చేసే సమయంలో, भाई भक्ति में चलने के समय में, దైవ భక్తి కలిగి నువ్వు నడుస్తున్న ఈ సమయంలో प्रभु के आज्ञा में विधियों में चलना चाहिए। దేవుని యొక్క ఆజ్ఞల మార్గాలలో నువ్వు నడిపించబడవలసిన వారు. हालेलुया। హల్లెలూయా. और आपके घर में जो भी जादू टोना का सामान है उसे निकाल कर फेंक देना चाहिए। ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా మాంత్ర ప్రయోగమైన ఈ చేతబడికి సంబంధించిన ఏదైనా వస్తువులు అవి ఉంటే వాటన్నిటిని తీసి నువ్వు విసిరి పారివేయాలి. अनेक लोग नारियल को लेकर लाल
कपड़े में, हरा कपड़े में नारियल बांध कर उस कोने कोने में रख देते हैं। కొంతమంది ఎర్ర బట్టల్లో కొబ్బరికాయలు తీసుకొచ్చి కట్టి ఆ మూలలో ఈ మూలలో అక్కడ అక్కడ అన్ని కూడా ఇండ్లలో కట్టి పెట్టుకొని ఉంటారు. कुछ लोग भोपला लेके आके उधर उधर बांध कर रखते हैं। కొంతమంది గుమ్మడికాయలు తీసుకొచ్చి అక్కడక్కడ తగిలిచ్చి పెట్టుకుంటారు. कुछ लोग जादू टोने लोगों के पास जाकर कुछ लिखा हुआ उर्दू में लिखा हुआ शब्दों को लेकर आकर वो लोग घर में लेके आकर रखते हैं। కొంతమంది బాబాల దగ్గరికి వెళ్ళి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఎనపరేఖ తగరపరేఖ మీద రాసినటువంటి ఆ యొక్క మాటలను తీసుకొచ్చి అక్కడ దాచి పెట్టేసుకుంటుంటారు. उन सभी को निकाल कर आपको फेंक देना है। వీటన్నిటిని ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా ఉంటే వాటన్నిటిని తీసి నువ్వు దూరంగా పారవేయాలి. एक दिन मैंने एक बहन के लिए प्रार्थना कर रहा था। ఓ రోజున మేము ఒక సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. वो बहन बोल रही थी मेरे घर में बहुत तकलीफ है, समस्या है, ऐसा वैसा बोके बहुत रो रही थी। ఒక రోజున ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయని భయంకరంగా ఏడవటం ప్రారంభించింది. मैंने उस बहन के लिए प्रार्थना किया तो मैंने कहा कि सिस्टर आपका घर जो है डबल माला घर है और ऊपर के घर में एक नारियल हरा कपड़े में बांधा हुआ है, ऐसा बोला मैंने। నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె వచ్చి నన్ను ప్రార్థన చేయమని కోరుకున్నప్పుడు నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తుంటే నేను చెప్పాను, అమ్మ మీకు 2 అంతస్తుల ఇల్లు ఉంది, మీరు పై ఇంట్లో నువ్వు ఎర్ర బట్టల్లో కొబ్బరికాయ తీసుకొచ్చి నువ్వు తగిలించి పెట్టుకో ఉన్నావు. तभी वो बहन बोलने लगी आपको कैसे मालूम पड़ा? ఆమె అంటది, అయ్యా ఇది మీకు ఎలాగో తెలిసింది? अरे परमेश्वर मेरे को बता रहा है। అమ్మా నువ్వు నాకు చెప్పకపోయినా దేవుడు నాకు చెప్తున్నాడు, ఆయన చూపించాడు నాకు. और परमेश्वर के नाम के माध्यम कि उस बहन को मैंने बोला कि उसको निकाल कर फेंक दे ताकि तू हर एक बंधन से आजाद हो जाएगा। నేను సేవకుడిగా ఆమెకు చెప్పాను, నీ ఇంటికి వెళ్ళి దాన్ని తీసి ఇసిరి పారాయి, అందువలన నీ ఇంట్లో నుంచి ప్రతి బంధకాల నుంచి నీకు విడుదల కలుగుతుంది. तेरे गले में रहा हुआ, तेरे कमर में रहा हुआ, तेरे हाथ में रहा हुआ सभी धागाओं को निकाल कर फेंक देना चाहिए। నీ యొక్క మెడలో కానీ నీ చేతిలో కానీ నీ ఇంట్లో కానీ ఉన్నటువంటి ప్రతి విధమైన దారములు తీసి పారవేసేయి. क्योंकि वो तो उन सभी के द्वारा अंधकार की शक्तियां घर में काम करना आरंभ करता है। ఎందుకంటే వాటి ద్వారానే కుటుంబంలోకి దురాత్మ శక్తులు వచ్చి క్రియలు చేయటం ప్రారంభించారు. जादू शक्ति का जो शैतान की शक्तियां जो दुरात्मा शक्तियां हैं वो सब आकर घर के विरोध में काम करते हैं। నీ ఇంట్లోకి ఈ వస్తువులు ఉన్నందువలన సాతాను శక్తులు ప్రభావాలన్నీ నీ ఇంటికి వచ్చి నీకు వ్యతిరేకమైన క్రియలు ఆ ఇంట్లో చేయటం ప్రారంభిస్తాయి. आप उन सभी को निकाल कर फेंक दो, వాటన్నిటిని తీసి నువ్వు దూరంగా పారవేయి, उन सभी को उठाकर जला दो, వాటన్నిటిని తీసుకెళ్లి కాల్చేయి, ताकि परमेश्वर के भक्ति में आप रह सको। నీవు అవి చేసిన తర్వాత దేవుని యందు భయభక్తుల్లో నిలవటం ప్రారంభించు. प्रभु से प्रार्थना करो, प्रभु मेरे घर के चारों तेरे अग्नि के कंच को रखकर सुरक्षा कीजिए। ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ప్రభా నా ఇంటి చుట్టూ నలుదిశలా మీ యొక్క అగ్ని ప్రాకారాన్ని ఇచ్చి నాకు క్షేమాన్ని కలుగు చేయండి. तेरे दूतों को रखकर रक्षा कर, ప్రభా నీ దూతలు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని రక్షించండి. प्रभु तू अद्भुत कामों को कर। ప్రభా మీ యొక్క అద్భుత కార్యాలు మాకు జరిగించండి. इस तरह जब तुम प्रार्थना करोगे प्रभु तुम्हें सुरक्षा करेगा। ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు నీకు సురక్షితాన్ని అనుగ్రహిస్తాడు. परमेश्वर रक्षा करने वाला परमेश्वर है। మన దేవుడు రక్షించి సమాధాన పరిచే కాపాడే దేవుడై ఉన్నాడు. हालेलुया హల్లెలూయా. वचन में कहता है कि इस्राएल का रक्षा करने वाला परमेश्वर कभी सोएगा नहीं, कभी झपकी भी नहीं मारेगा। దేవుని యొక్క లేఖనంలో కీర్తనలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని. हालेलुया। హల్లెలూయా. इसलिए परमेश्वर के नाम के माध्यम की वो प्रभु आपके जीवन में रक्षा करेगा। అందువలన దేవుడి యొక్క లేఖనం చెప్తుంది, ఆయన నిన్ను జీవితంలో ఆయన నిన్ను సంరక్షించువాడు. तेरे परिवार को रक्षा करेगा, నీ కుటుంబీకులను ఆయన సంరక్షిస్తాడు. तेरे कामों को, तेरे बिजनेस को और तेरे घर को रक्षा करेगा। నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాల్ని, నీ ఇంటిని ఆయన సంరక్షించువాడై ఉన్నాడు. बाइबल का वचन में कहते हैं कि अय्यूब ने परमेश्वर से हर रोज प्रार्थना करता था, प्रभु मेरे घर के चारों ओर तेरे अग्नि कंच को रखकर रक्षा कर। యోబు తన యొక్క జీవిత కాలంలో దేవునికి ఇలా ప్రార్థన చేశాడు ప్రతిదినం, ప్రభా నా ఇంటి చుట్టూ నలుదిశలా మీ అగ్ని ప్రాకారం వేసి నన్ను కాపాడండి. और परमेश्वर उसकी प्रार्थना सुनकर उसके घर के चारों प्रभु अग्नि के कंच रखकर रक्षा करता था। ప్రభు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ఇంటి చుట్టూ నలుదిశలా అగ్ని ప్రాకారాన్ని వేసి వారిని కాపాడటం ప్రారంభించాడు.
वचन में कहता है कि व्यवस्था में लिखा हुआ 28वां अध्याय में कहता है कि धन्य है तू बाहर जाते समय, धन्य है तू भीतर आते समय में। దేవుని యొక్క లేఖనం ద్వితీయోపదేశకాండంలో ఇలాగా వ్రాయబడింది, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అని వ్రాయబడింది. हालेलुया। హల్లెలూయా. जब सर्वशक्तिमान परमेश्वर तेरे साथ है ఎప్పుడు నీకు సర్వశక్తిమంతుడైన దేవుడు తోడే ఉంటాడు, तो जादू टोना क्या कर सकता है? ఈ మాంత్రిక శక్తులు ఏం చేస్తాయి? वो जादू टोना तेरे विरोध में क्या कर सकता ఈ है? యొక్క సాతాను యొక్క మంత్ర ప్రయోగాలు చేతబడులు నీకు వ్యతిరేకంగా ఏం చేయగలవు? जो व्यक्ति आपके विरोध में काम करेगा वो जादू ना वापस उसके पास जाएगा। ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఈ యొక్క మాంత్రిక ప్రయోగాలు చేస్తుంటారో ఆ శక్తులన్నీ వారికే తిరిగి వెళ్ళి వారికే హింస కలుగు చేస్తాయి. हालेलुया। హల్లెలూయా. इस धरती में धैर्य से जीना ఈ चाहिए। భూమి మీద దేవుని యొక్క సన్నిధిలోను ధైర్యంగా బ్రతకవలసిన వాడు. जादू टोना लोगों के पीछे विश्वास नहीं करना चाहिए। విశ్వాసైన నీవు, దేవుని బిడ్డవైన నీవు మాంత్రికుల చేతబడులు చేసే వారి బాబాల ఎద్దుకు వెళ్ళనే వెళ్ళకూడదు. उनके पर विश्वास नहीं करना వారి चाहिए। మీద నువ్వు విశ్వాసం ఉంచకూడదు. उनके पास जाकर अपने पैसों को बर्बाद मत నీ कीजिए। యొక్క ధనమును తీసుకెళ్లి వారి దగ్గర ఖర్చు పెట్టి వృధాగా ఖర్చు పెట్టి వ్యర్థపోవద్దు. हमारे भारत देश में कर्नाटक में एक दुड्डन्न नाम का एक व्यक्ति था। కర్ణాటకలో ఒక దొడ్డన్న అన్న ఒక వ్యక్తి, కర్ణాటక రాష్ట్రంలో ఒక ఆయన ఉన్నాడు. बड़ा जादू टोना करने वाला व्यक्ति। చాలా గొప్ప మాంత్రిక ప్రయోగాలు చేసే వ్యక్తి. और जब वो अंधेरे में जादू टोना करता था, वो लींबू जो है वो रखा हुआ लींबू ऐसा उड़ता था, उसका लींबू। ఆ వ్యక్తి రాత్రి వేళలో చీకట్లో మంత్ర ప్రయోగాలు చేసేటప్పుడు అతని దగ్గర ఉన్న నిమ్మకాయలు అలాగే గాల్లోకి తేలియాడుతూ ఉంటాయి. जिसके ऊपर वो करनी करता था, वो जाके वो करनी के द्वारा वो शैतान, वो अंधकार की शक्तियां जाकर उसके काम करता था। ఎప్పుడైతే ఎవరి నిమిత్తం అయితే ఈ చేతబడులు చేస్తుంటాడో ఈయన అలాగా వాటన్నిటిని ఎవరి మీదకి పంపాలని ఆజ్ఞాపిస్తాడో వారి మీదకి వెళ్ళి వారి మీద విరుద్ధంగా క్రియలు చేయటం ప్రారంభిస్తాడు. उसके पास अनेक शिष्य लोग थे। ఆ యొక్క దొడ్డన్న అనే వ్యక్తి దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. और वो जब जादू टोना करता था घर के अंदर, तो उसके शिष्य लोग घर के चारों तरफ से खड़ा रहते थे। ఆయన ఇంట్లో ఎప్పుడైతే ఈ మాంత్రిక ప్రయోగాలు చేస్తుంటాడో ఆయన శిష్యులు ఇంటికి నలుగు దిశలో నిలబడి ఉంటారు. उस समय में हर जादू टोना पास होता था। ఆ సమయంలోనే ఆ ప్రతి చేతబడి ప్రయోగం, చేతబడి శక్తులు బయటికి వెళ్తూ ఉండేవి. एक दिन ఒక రోజున एक लड़का है ఒక అబ్బాయి आकर कहने लगा, मैं एक लड़की से प्रेम करता हूँ। ఒక అబ్బాయి వచ్చి ఆ దొడ్డానికి చెప్పాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. और वो दड्डना बोला कि वो लड़की का बाल को लेकर आ, तू उसके साथ प्रेम करेगा और शादी भी करेगा। ఆయన అన్నాడు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క వెంట్రుకలు తీసుకొని రా, ఆమెను నువ్వు ప్రేమిస్తావు, ఆమె నిన్ను ప్రేమిస్తుంది, నువ్వు ఆమెతో వివాహం చేసుకుంటావు అని. और वो लड़का गया और वो जिस लड़की से प्रेम करना चाहता था उसकी सहेली को पकड़कर उसके बालों को उसने लेकर आकर दोडना के पास लेकर आया। అతను వెళ్ళాడు, ఏ అమ్మాయిని అతను ప్రేమించాలని ఆశిస్తున్నాడు, కోరుకున్నాడో ఆ అమ్మాయి యొక్క స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి యొక్క వెంట్రుకలను తీసుకొచ్చి దొడ్డానికి ఇచ్చాడు. हालेलुया। హల్లెలూయా. और वो दोडना वो बाल को लिया और बोला कि 10,000 खर्चा आएगा। ఈ యొక్క దొడ్డన్న ఆ వెంట్రుకలు తీసుకొని ఈ అబ్బాయికి చెప్పాడు, 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. उसने कहा कि नो प्रॉब्लम, मैं 10,000 के 20,000 भी देने को तैयार है, वो लड़की मुझे चाहिए। ఇతను అన్నాడు, నాకు సమస్య లేదండి, 10,000 కాదు 20,000 కూడా ఇస్తాను, నాకైతే ఆ అమ్మాయి కావాలి. और उसने 10,000 रुपये दे दिया అతను 10,000 ఇచ్చేసాడు. और वो लड़का चले गया। అతను వెళ్ళిపోయాడు. और दुड्डाना वो बाल को लेकर रात के समय में जादू टोना करना प्रारंभ कर दिया। ఆ దొడ్డన్న వ్యక్తి ఆ అమ్మాయి యొక్క వెంట్రుకలు తీసుకొని రాత్రి వేళ ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాంత్రిక ప్రయోగం చేయడం ప్రారంభించాడు. और वो जो लींबू है वो उड़ रहा नहीं है, लींबू नीचे ही है उसका। ఆ సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి నిమ్మకాయలు గాల్లోకి తేలటం లేదు, అవి కిందే ఉంటున్నాయి. वो आश्चर्यचकित हो गया, क्यों ऐसा हो रहा है? అతనికి ఆశ్చర్యం అయిపోతుంది దొడ్డానికి, అసలు ఎందుకు ఈ విధంగా అవుతుంది, నిమ్మకాయలు లేవటం లేదు, मेरा जादू टोना क्यों फेल हो रहा है? నా జాదుతో నా మాంత్రిక ప్రభావం మంత్ర శక్తి ఎందుకు ఫెయిల్ అయిపోతుంది? जिस दुष्टात्मा को भेज रहे हैं वो वापस आकर बोल रहे कि हम उसके ऊपर आक्रमण नहीं कर सकते हैं। మేము అతను
కొన్ని దురాత్మలను పంపిస్తే ఆ దురాత్మలు వెళ్ళి తిరిగి వచ్చి అంటున్నాయి అతనితో, దొడ్డన్న మేము ఆమె దగ్గరికి వెళ్ళలేము, ఆమెను మేము ఆక్రమించుకోలేకపోతున్నాము అని. हालेलुया। హల్లెలూయా. वो लड़की कौन है? ఆ అమ్మాయి ఎవరు? वो लड़की जो है प्रभु यीशु मसीह पर विश्वास करने वाली लड़की थी। ఆ అమ్మాయి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన అమ్మాయి. वो हर समय चर्च में जाती थी, ప్రతి వారము దేవుని మందిరానికి हर समय में प्रार्थना करती ప్రతి थी, సమయంలో ప్రార్థన చేస్తుంది, उपवास प्रार्थना करती थी, ఉపవాస ప్రార్థనలు भक्ति में चल रही थी, దైవ భక్తులు కలిగి ఉంటుంది. प्रभु के समय में आत्मा से परिपूर्ण होकर प्रभु की महिमा करती ప్రభు थी। యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ పరిపూర్ణురాలై ఆమె దేవుని సన్నిధిలో लड़की కొనసాగించబడింది. का नाम था एलिजाबेथ। ఆమె యొక్క పేరే ఎలిజబెత్. हालेलुया। హల్లెలూయా. परमेश्वर के नाम के महत्व की वो जादू टोना करना दुर्डाना जो है आश्चर्यचकित हो गया, ये मेरा शक्ति क्यों प्रभाव कार्य नहीं हो रहा है वो ఆ सोचने लगा। మాంత్రిక వ్యక్తి అయినటువంటి దొడ్డన్న ఆశ్చర్యపడిపోతున్నాడు, ఎందుకు నా శక్తి నా ప్రభావం అమ్మాయి మీదకి వెళ్ళలేకపోయింది అని చెప్పి. मेरे से ही बड़ा जादू टोना रहेगा वो। నాకంటే ఆమె ఇంకా ఎక్కువ గొప్ప మాంత్రిక ప్రయోగాలు ఏమో, ఆమె అంత శక్తి కలిగి ఉందేమో ऐसा वो सोच रहा है। అలా అని అతను ఆలోచిస్తున్నాడు. वो जादू टोना का रात को बंद करके चुपचाप सो गया वो। ఆ రోజు రాత్రి అతను మాంత్రిక ప్రయోగాలు చేయటం మానేసి మౌనంగా పడుకున్నాడు. वो दूसरा दिन वापस जादू टोना करने लगा। రెండో రోజున మళ్ళా ఆమె మీద మళ్ళా చేతబడి చేయటం जब ప్రారంభించాడు. जादू टोना करने के समय में ఆ యొక్క చేతబడి ప్రభావం మాంత్రిక ప్రయోగం చేసే సమయంలో वो नींबू जो है उड़ रहा नहीं है। ఆ నిమ్మకాయలు అసలు గాల్లోకి లేవటమే లేదు. मध्य रात्रि के समय में वो ज्यादा से ज्यादा अपना जितना बल लगा रहे हैं उन सभी बल को लगा रहा है। ఓ మధ్యరాత్రి వేళ ఆ దొడ్డన్న తనలో ఉన్నటువంటి ఎంత ప్రభావం ఉందో అంత శక్తితో లేచి ఆ యొక్క మాంత్రిక ప్రయోగం చేస్తున్నాడు. करने के समय में प्रभु यीशु मसीह का ज्योति उस जगह में आ गया। ఎప్పుడైతే ఇంత పరాక్రమంతో తన పూర్ణ బలంతో మాంత్రిక శక్తిని ఆ ప్రయోగాన్ని చేయటం ప్రారంభించాడో ఆ మధ్యరాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగు ఆయన మీదకి రావటం ప్రారంభించాడు. और वो दुडना कहने लगा कौन लाइट चालू किया, कौन लाइट चालू किया बोल के चिल्ला रहा है। అతను ఆ దొడ్డన్న అనుకుంటున్నాడు, అరుస్తున్నాడు, ఎవరు వెలుతురు వేస్తున్నారు, లైట్ ఎవరు వేసారు అని. बाहर के लोग कह रहे हैं कि कोई लाइट चालू नहीं किया, सब स्विच ऑफ है बोल बोलने लगा। బయట ఉన్న తన శిష్యులు అంటున్నారు, అయ్యా ఇక్కడ ఎవరు లైట్ వేయలేదయ్యా, అంత మొత్తం బంద్ చేసే ఉన్నాము. कौन है लाइट बोल के ऐसे चिल्लाने इस समय में ఎవరు లైట్ వేస్తున్నారని అరుస్తున్న సమయంలో उस ज्योति में से एक आवाज आने लगा, हाँ। ए दुडना। ఆ యొక్క వెలుగులో నుండి ఒక స్వరం రావటం ప్రారంభించింది, ఏ దొడ్డనా, मेरा बेटी है वो, ఆ అమ్మాయి నా కుమార్తె, वो मेरी बेटी है वो। ఆ అమ్మాయి నా కుమార్తె, मेरे जादू ना मेरे बेटी के ऊपर नहीं चल सकता। నీ యొక్క చేతబడి మంత్ర ప్రయోగాలు నా మెడల మీద పారవు. ओ ऐसे सुनने के समय में वो व्यक्ति कहने लगा प्रभु तू कौन है। ఆ యొక్క సమయంలో దొడ్డన్న అడుగుతున్నాడు, అయ్యా నువ్వెవరివి? प्रभु यीशु कहने लगा इस सृष्टिकर्ता परमेश्वर मैं हूँ। ప్రభువైన యేసే చెప్తున్నాడు, ఈ సృష్టికర్త అయిన ప్రభువైన యేసును నేనే, मैं ही परमेश्वर हूँ, నేనే సర్వశక్తి కలిగిన मैं దేవుడు, ही मार्ग सत्य जीवन मैं ही वो कहने लगा నేనే మార్గము సత్యము జీవమని చెప్పడం ప్రారంభించాడు. और बोलकर यीशु मसीह चले गया। ఆ మాటలు చెప్పి యేసయ్య ఆయన వెలుగు వెళ్ళిపోయింది, वो ज्योति चले ఆ गया। వెలుగు వెళ్ళిపోయింది. जाने के बाद में वो डरते हुए उस घर से बाहर आ गया। ఆయన ఆ మాటలు విన్న తర్వాత ఆయన ఆ దొడ్డన్న ఆ మాటలకి భయంతో వణుకుతా బయటకు వచ్చాడు. घर में आके उस सोने के समय में वही बात आ रहा है, वही बात याद आ रहा है, हे दुड्डाना मैं प्रभु यीशु मसीह हूँ, मेरे बेटी के ऊपर कोई मंत्र शक्ति नहीं चले वो के कहने का अब आवाज आ रहा है। ఆయన ఆ విధంగా ఆ యొక్క మంత్ర ప్రయోగం చేసి ఆ స్థలం నుంచి బయట వచ్చేసి తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నా కూడా ఆ రాత్రి అంతా కూడా అదే విధమైన స్వరము వినబడతానే ఉంది, దొడ్డనా నా బిడ్డకు వ్యతిరేకంగా నువ్వేం చేయడానికి నీ చేత కాదు, నేనే ప్రభువైన యేసుక్రీస్తుని అని. हालेलुया। హల్లెలూయా. वो दुड्डाना जो है प्रभु पर विश्वास करने लगा और वो उसका
उसी हफ्ते में जो संडे आया, संडे के दिन वो एक वहां पर रहने वाला चर्च में आ गया। ఆ దొడ్డన్న అనే మాంత్రికుడు ప్రభు యొక్క స్వరం విన్న తర్వాత ఆ వారంలో ఆదివారం వచ్చినప్పుడు ఆయన ఆ ప్రాంతంలో సమీపంలో ఉన్న చర్చికి వెళ్ళాడు. और वो जब वो चर्च में आकर बैठ गया, लोग डर रहे हैं। ఎప్పుడైతే ఆ దొడ్డన్న చర్చికి వచ్చి కూర్చున్నాడో చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడటం ప్రారంభించారు. उसके साथ में जो शिष्य लोग है, वो शिष्य लोग भी आ गए। ఆ దొడ్డన్నకు ఉన్న శిష్యులు కూడా చర్చిలో వచ్చి కూర్చున్నారు. क्योंकि वो तो जब दोड्डाना जब गली से निकलता था, दोड्डाना आ रहा है बोले तो सब लोग दरवाजा खिड़की बंद करना चाहिए। ఆ దొడ్డన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్లో నడవటం ప్రారంభిస్తే ఎవరైనా ఆ దొడ్డన్న వస్తున్నారని ఎప్పుడైనా ఎక్కడైనా స్వరం వినబడితే ప్రతి వారు తమ ఇంట్లోకి వెళ్ళిపోయి కిటికీలు తలుపులు అన్ని మూసేసుకునేవాళ్ళు. हालेलुया హల్లెలూయా. एक दिन ऐसे गली में जाने टाइम में ये चर्च का पास्टर बोलने लगा, दोड्डाना यीशु तुझसे प्रेम करता है, ऐसा वैसा बोलने समय में वो दोड्डाना आके चर्च का डोल बाइबल सब फाड़ के चले गए। तो एक दिन ఓ రోజున దొడ్డన్న రోడ్లో వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు దొడ్డన్నను చూచి, దొడ్డన్న యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు అని ఆ దొడ్డన్నకి పాస్టర్ గారు చెప్పినప్పుడు పాస్టర్ గారు వెళ్ళి చర్చికి వెళ్ళి చర్చిలో ఉన్న తలుపులన్నీ పగలగొట్టి బైబిల్ అన్ని చించి పారేసి. हालेलुया। హల్లెలూయా. उस दिन दोड्डाना आ गए तो ఒక రోజున సరాసరి దేవుని మందిరంలోకి దొడ్డన్న వచ్చాడు. वो चर्च का पास्टर भी डर गया। ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు కూడా భయపడిపోయారు. अभी कौन सा तोड़ने के लिए आए ले, ఇప్పుడు ఏమి ఎరగొట్టడానికి వచ్చాడు. चुपचाप से वो बैठा हुआ था। ఇప్పుడు దొడ్డన్న సైలెంట్ మౌనంగా కూర్చున్నాడు. परमेश्वर का दास ने वचन को देकर खत्म कर दिया। ఆ సమయంలో దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్పి ముగించాడు. जिनको भी प्रार्थना करके लेने आगे आइए वो के बोले तो वो दोड्डाना भी आ रहा है प्रार्थना करके लेने के लिए। ఎవరికి ప్రార్థన అవసరమో రెండు ముందుగానే పాస్టర్ గారు అనౌన్స్ చేసినప్పుడు ఆ దొడ్డన్న అనే మాంత్రికుడు కూడా ముందుకు వస్తున్నాడు ప్రార్థన और చేయించుకోవడానికి. दोड्डाना अपने गवाही को देने लगा। ఆ సమయంలో దొడ్డన్న తన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. ऐसा हो गया ये हफ्ते में। ఈ వారంలో నాకు ఇలాగ వెలుగు వచ్చింది, స్వరం విన్నాను అని చెప్పి ఆ యొక్క సాక్ష్యం. उन सभी बातों को बोलने के टाइम में पास्टर बहुत आनंदित होकर उसके लिए प्रार्थना किया। ఇవన్నీ సాక్ష్యరీతిగా ఆ దొడ్డని చెప్పిన తర్వాత పాస్టర్ గారు సంతోషంతో ఆయన కొరకు ప్రార్థన చేశారు. और वो पास्टर ने उस दोड्डाना को उसके शिष्य लोगों को और भी प्रभु यीशु मसीह के बारे में बोलकर उन्हें खाने पीने खिलाकर उन्हें घर पे भेज दिया। ఆ యొక్క యేసే నామం పేట దైవజనుడు దొడ్డన్నకు ఆయన శిష్యులకు మరింతగా యేసే గురించి ప్రకటన చేసి వారికి భోజనం పెట్టి వారిని ఇంటికి పంపించాడు. और वो दोड्डाना अपने जीवन को बदल दिया। ఆ దొడ్డన్న తన జీవితాన్ని మార్చుకున్నాడు. और जितने भी उसके पास जादूना का जो भी सामान था उन सभी को उसने नदी में फेंक दिया। उसने దొడ్డన్న దగ్గర ఉన్నటువంటి ఆ చేతబడి సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ తీసుకెళ్లి నదిలో విసిరి और పారవేశాడు. उसके शिष्य लोगों को बोला कि अभी से ये धंधा ये बिजनेस बंद करेंगे। శిష్యులతో చెప్పాడు, ఇక మీదటి నుంచి హీరో నుంచి ఇదంతా ఈ దందా ఈ వ్యాపారాలన్నీ మూసేస్తున్నాం, ఆపేస్తున్నాం. हमारे से भी शक्तिशाली प्रभु यीशु मसीह है। మనము మాంత్రికులం, మనకంటే శక్తిమంతుడు మనకి ఎవరు లేరు అనుకున్నాం, కానీ మనకంటే శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. हालेलुया। హల్లెలూయా. दोड्डाना प्रभु यीशु मसीह पर विश्वास कर समस्त जादूना छोड़कर प्रभु के मार्ग में चलने लगा। ఆ దొడ్డన్న వ్యక్తి ప్రతి విధమైనటువంటి మాంత్రిక శక్తులు చేతబడి యొక్క క్రియలన్నింటినీ మానేసి ప్రభుని యేసయ్య మార్గంలో నడవడం ప్రారంభించాడు. बपतिस्म लेकर ఆయన బాప్తిసం పొంది पवित्र आत्मा से परिपूर्ण होकर పరిశుద్ధాత్మ పూర్ణుడై अनेक जगहों में सुसमाचार प्रचार करने लगा। ఆ యొక్క మాంత్రికుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రతి చోటకు వెళ్ళి సువార్తను ప్రకటించడం. बॉम्बे में भी एक बड़ा मीटिंग रखा गया और वो दोड्डाना आकर प्रभु यीशु के बारे में सुसमाचार। బాంబేలో చాలా పెద్ద మహాసభలు జరిగినప్పుడు ఆ సభలో ఈ యొక్క దొడ్డన్న అన్నటువంటి మాంత్రికుడు వెళ్ళి సువార్తను ప్రకటించి తన సాక్ష్యాన్ని చెప్పాడు. हालेलुया। హల్లెలూయా. इस संसार में कोई जादू ना कुछ नहीं कर सकता। ఈ యొక్క భూమి మీద ఈ లోకంలో చేతబడి మాంత్రిక ప్రభావాలు ఏమీ చేయలేవు. और जो संसार में रहा हुआ शक्तियों से बढ़कर महान शक्ति आपके पास, पराक्रमी शक्ति आपके पास है। ఈ లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన ప్రభువు అయి ఉన్నాడు.
इसलिए आप धैर्य से रहिए, అందువల్ల మనము ధైర్యంగా ఉండాలి. किसी भी जादूटोना से मत डरिए, ఏ యొక్క చేతబడి మాంత్రికులకు భయపడకండి. और कोई भी नींबू आपके घर के सामने फेंक दिया या अंडा लेकर अगर फेंक दिया, मत डरो, उसे झाड़ू से ढकल दीजिए उसको। ఒకవేళ నీ ఇంటి ముందు నిమ్మకాయలు కానీ కోడిగుడ్లు కానీ ఏదైనా పడేస్తున్నా సరే వాటి గురించి నువ్వు భయపడక చీపురుతో వాటిని ఊడ్చి పారవేయండి. हालेलुया। హల్లెలూయా. हर समय में अपने अपने घरों को जो है यीशु मसीह के लहू जो प्रार्थना का तेल है पानी में डालकर अपने घर को चारों तरफ से अभिषेक कीजिए। నీ ఇంట్లో నీవు ప్రార్థన చేయించుకున్న దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్న నూనెను తీసుకొని కొద్దిగా నీళ్ళలో వేసి యేసు రక్తం అని చెప్పి నీ ఇంటి చుట్టూ నలుదిశలా నీటిని చల్లు. अंदर वो बारो डाल दे, లోపలైన వెలుపలైన నీ ఇంట్లో యేసు రక్తం అంటూ ఆ నీళ్లను చల్లు. तेरे घर में हर महीने में एक बार प्रार्थना होना चाहिए। నీ ఇంట్లో ప్రతి నెలలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన సేవకులను పిలిపించి జరిపించుకో. परमेश्वर के जन लोग आएंगे और सुसमाचार बताएंगे, దైవజనులు వస్తారు, సువార్తను ప్రకటిస్తారు, आशीष की घोषणा करेंगे। ఆశీర్వాదపు శబ్దాన్ని వినిపిస్తారు. हालेलुया। హల్లెలూయా. इसलिए जादूटोना शक्तियों पर विश्वास मत कीजिए। అందువలన నీవు మాంత్రికుల మీద వారి మాటల మీద వారి క్రియల మీద నమ్మకం ఉంచొద్దు. प्रभु यीशु मसीह पर विश्वास ప్రభు అయిన कीजिए, యేసునందు విశ్వాసం ఉంచు. प्रभु के मार्ग में चलिए, ఆయన మార్గాల్లో నడువు. प्रभु आपको आशीष करेगा। ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. हम अनेक जगहों में जाते सुसमाचार सुनाने के लिए। మనం అనేక చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి. हालेलुया। హల్లెలూయా. मैं बॉम्बे में एक जगह सुसमाचार प्रचार करने सुसमाचार का ट्रैक्स बांटने के टाइम में నేను బాంబేలో ఒక చోట ఒక ప్రాంతంలో సువార్త పత్రికలు కరపత్రికలు పంచే సమయంలో वो एक जादूटोना व्यक्ति के घर में भी ट्रैक्स दिया गया। ఆ మాంత్రిక ప్రభావం చేసేటువంటి వ్యక్తులు ఇంటికి కూడా వెళ్ళి నేను ఈ కరపత్రాలు ఇచ్చాను. और वो व्यक्ति हम लोग को 2 जन को बुलाया, अंदर बुलाया, आजा बोके। ఆ వ్యక్తి మమ్మల్ని ఈ లోపలికి రండి అని పిలిచాడు. वो बोलने लगा मैं कौन है मालूम है? అతను అన్నాడు, నేను ఎవరో మీకు తెలుసా? मैं बड़ा जादूटोना करने वाला व्यक्ति నేను है। చాలా గొప్ప భయంకరమైన మాంత్రిక ప్రభావం కలిగినటువంటి వ్యక్తిని. मैं कब्रिस्तान में जाकर मैं जादूटोना करता हूँ। నేను సమాధుల్లోకి వెళ్ళి అక్కడ రాత్రి వేళ మంత్రాలు చేసే వ్యక్తిని. सांप को मैं कमर में बांध देता हूँ నేను పామును నేను ఈ కట్టేసేస్తాను. और कागज का टुकड़ा दुकान में देता हूँ और सब सामान खरीद के लेके आता हूँ मैं। నేను ఒట్టి పేపర్ నేను ఆ యొక్క షాప్ లో ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు అనుకొని నాకు సరుకులన్నీ ఇస్తారు. और वापस पैसे भी देते वो लोग। వాళ్ళు తిరిగి నాకు డబ్బులు కూడా ఇస్తుంటారు. मैंने मेरे ससुरा को धोखा दिया నేను నా ఇంటి వారికి మోసం చేశాను. और मेरे पत्नी से मैं शादी कर लिया। నా భార్యతో నేను వివాహం చేసుకున్నాను. हाँ मैं धोखेबाजी है, నేను మొత్తం మోసగాడిని, जादूटोना करने वाला व्यक्ति నేను है। చేతబడి చేసేవాడిని. मैं तुम लोग के ऊपर भी जादूटोना करेगा। నేను మీకోసం మీ పైన కూడా నేను మంత్రం చేస్తాను. वो हम लोग 2 जन बैठे हुए थे, మేము ఇద్దరం కూర్చో वो ఉన్నాం. हम लोग सुसमाचार उसको देने समय में ये सब शब्द बोलते जा रहे हैं ఈ యొక్క సువార్త పత్రికలు మేము ఇచ్చినప్పుడు ఆయన ఈ మాటలన్నీ మాకు చెప్తా ఉన్నాడు. और उसने आंख बंद करके स्टार्ट कर दिया उसका मंत्र जाटोना को। అతడు కళ్ళు మూసుకొని ఓ మాంత్రికుడు మంత్రాలు చదవడం ప్రారంభించాడు. और अनेक देवताओं के नामों को लेने लगा। వాడు అనేకమైన దురాత్మల యొక్క దేవతల యొక్క పేర్లు పలకడం ప్రారంభించాడు. हालेलुया। హల్లెలూయా. तब उसने आधा घंटे के बाद में आंख खोला। అర్ధ గంట తర్వాత కళ్ళు తెరిచాడు. अभी बोल रहे कि అప్పుడు చెప్తున్నాడు, अभी बोलो यीशु के बारे में और सुनना है मेरे को। ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తుని గురించి, ఇప్పుడు నేను ఆయన గురించి వినాలనుకుంటున్నా. हमने बोला वो जाने दो, तुम आधा घंटा हम लोगों के लिए क्या कर रहा था वो बताओ तुम। అది మేము చెప్తాం తర్వాత ఈ అర్ధ గంట నువ్వేం చేసావు ముందు మాకు అది చెప్పు అని అన్నాడు. और वो कहने लगा मैंने समस्त जादूना शक्तियों को बुला के लिया, समस्त देवताओं को बुलाया, कौन है सच्चा परमेश्वर के बोलने समय में उन्होंने कहा कि यीशु ही सच्चा परमेश्वर के वो लोग बोलने लगे। ఆ వ్యక్తి నేను ఈ అర్ధ గంట ఏం చేశానంటే నేను మంత్రాలు చదివి అన్ని శక్తులను దేవతలను అందరిని పిలిచాను, వాళ్ళందరితో నేను మాట్లాడాను. అసలు నిజమైన సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరో నాకు చెప్పండి అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు నిజమైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని. इनका प्रभु महान है क्या? तू महान है। ఈ వీరి యొక్క దేవుళ్ళు గొప్పవాళ్ళ లేదంటే నీ దేవుడు నువ్వే గొప్పవాడు
వాడువా అని నేను అడిగాను. और वो लोग कहने लगे नहीं नहीं, ये लोग जो बोल रहे हैं ना वही प्रभु यीशु मसीह महान परमेश्वर है। ఆ దేవతలు ఆ దురాత్మ శక్తులు అంటున్నాయి మేము కాదు గొప్పలం, ఇదిగో వాళ్ళే మీకైతే ఏమైతే చెప్తున్నారో వాళ్ళ దేవుడైన ప్రభువే యేసే సర్వశక్తిమంతుడు. हालेलुया, హల్లెలూయా. उसने विश्वास किया, ఆయన ప్రభునందు విశ్వసించాడు. बहुत बार बहुत सारे समय में प्रभु यीशु मसीह के बारे में वचन दिया उसको। మేము అనేక సమయము వెచ్చించి మేము ఆయనకి సువార్తను ప్రకటించాము. समस्त जाटुन शक्तियों को, समस्त जाटुन जो भी उसके पास जो भी सामान था उसने फेंक दिया। ఆయన దగ్గర ఏమైతే ఈ చేతబడులు మాంత్రికులకు సంబంధించిన వస్తువులు అవన్నీ ఉన్నాయో వాటన్నిటిని తీసి పారవేసేసాడు. वो प्रभु यीशु मसीह पर विश्वास कर चर्च में जाने लगा। ఆయన ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాడు. हालेलुया, హల్లెలూయా. आज अनेक चर्चों में घूमकर वो यीशु के बारे में सुसमाचार ఈ రోజున అనేక సంఘాలకు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి కలిగిన ప్రభు యొక్క నామాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. वो अपने एक छोटा सा बिजनेस करते हुए सुसमाचार प्रचार कर रहा है। చిన్న వ్యాపారం చేస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. आज तुम जादूटोना लोगों के पास जा रहे हो, ఒకవేళ ఈ రోజు నువ్వు ఇంకా మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నావా? वो लोगों के घरों में शांति नहीं, तुम्हारे घर में क्या शांति देंगे? వాళ్ళ ఇళ్లలోనే నెమ్మది సంతోషం సమాధానం లేదు, మీ ఇంటికి ఏమి ఇస్తారు వాళ్ళు? वो लोग की समस्या में, कष्टों में, विपत्तियों में, निंदाओं में वो लोग, వాళ్ళే కష్టాల్లో కన్నీళ్ళు నిందల అవమానాల్లో ఉన్నారు. तुम्हें क्या शांति देंगे? నీకేమి సమాధానం ఇస్తారు? यीशु मसीह पर विश्वास कर। యేసు ప్రభునందు విశ్వసించు. यीशु मसीह कहता कि जो मुझ पर विश्वास करेगा उसके पर कोई जाटुना नहीं चलेगा। యేసయ్య అంటున్నాడు, ఎవరైతే నా యందు విశ్వసిస్తున్నారో వారి మీద ఏ విధమైనటువంటి మాంత్రిక ప్రయోగం నెరవేరదు. हालेलुया, हालेलुया। आओ हम प्रभु यीशु मसीह पर विश्वास कर धैर्य से हम आगे बढ़ेंगे। రండి మన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ధైర్యముతో ముందుకు సాగుదాం. आप परमेश्वर के समय में अभिषिक्त लोग हैं। నీవు దేవుని యొక్క సన్నిధిలో శక్తిమంతుడిగా అభిషక్తివంతుడిగా कोई भी मंत्र शक्ति तुम्हारे पर नहीं चल ఏ सकता। విధమైన చేతబడి నీకు వ్యతిరేకంగా క్రియ చేయదు. हालेलुया, హల్లెలూయా. चाहे वो तेरे शत्रु क्यों ना हो, चाहे तेरे मित्र क्यों ना हो, कितने भी जाटो ना करे, वो तेरे पर कुछ नहीं कर सकता। నీ శత్రువులు కానీ నీ మిత్రులు కానీ ఎవరు నీకు వ్యతిరేకంగా ఈ మాంత్రిక చేతబడి ప్రయోగాలు చేయించినా అవి నీకు ఏ విధమైన హాని చేయవు. विश्वास कर, प्रभु तेरे घर का रक्षा कर रहा है, విశ్వసించు, ప్రభు నీ యొక్క కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు. तेरे परिवार को रक्षा कर रहा నీ है। కుటుంబీకులను ఆయన प्रभु సంరక్షిస్తున్నాడు. अद्भुत काम करने जा దేవుడు रहा है। నీకు అద్భుతం చేయటం ప్రారంభిస్తున్నాడు. आंखों को बंद करेंगे, కళ్ళు प्रार्थना మూసి करेंगे। ప్రార్థనలో ఏకీభవించండి. सर्वशक्तिमान परमेश्वर धन्यवाद कहते हैं। సర్వశక్తిమంతుడైన ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. वचन को सुने प्यारे भाई बहनों को आपके आत्म सत्व परमेश्वर ప్రభువా వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు అయ్యా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. इनके डर के द्वारा जो भी जाट उनके जीवन में आ गए, प्रभु इनके जीवन को क्षमा कीजिए परमेश्वर। ప్రభు వారి యొక్క అధైర్యాన్ని బట్టి ఏ దురాత్మ శక్తుల ప్రభావాలు చేతబడుల ప్రభావాలు వాళ్ళ ఇంట్లో ప్రవేశించాయో వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేసి వారిని క్షమించండి ప్రభు. ओ जितने भी दुरात्म शक्ति इनके परिवार के विरोध में, इनके जीवन के विरोध में, इनके घर के विरोध में काम करती है, उन सारे शक्तियों को मैं ये नासरत यीशु के नाम से यीशु के नाम से ఏ యొక్క కుటుంబంలో ఏ యొక్క వ్యక్తుల మీద ఏ యొక్క నాయన వ్యక్తిగత జీవితాల మీద కుటుంబాల మీద వ్యతిరేకంగా క్రియ చేస్తున్నటువంటి సమస్త దురాత్మ అంధకార శక్తులను యేసు నజరేయుని యేసు నామములో గద్దిస్తున్న వాటిని పారదోలుతున్నాం. यीशु मसीह के लहू से इनके घरों के, इनके परिवार को प्रभु यीशु के लहू में सुरक्षा करते हैं। యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఇంటికి కుటుంబీకులకి వ్యక్తిగత జీవితాలకి సంరక్షణ కలుగునుగా. प्रभु आपके दूतों रख रक्षा कीजिए, ప్రభువా మీ దూతల ద్వారా వారికి సంరక్షించండి. इनका विश्वास को बढ़ाइए, వారి యొక్క విశ్వాసమును వృద్ధిపరచండి. जीवन को भयभक्ति में सिद्ध कीजिए, వారి యొక్క జీవితంలో దైవభక్తి కలిగి ఉండేటట్లుగా సహాయం చేయండి. इन्हें आशीष से भरिए, మీరే వారిని ब्लेस ఆశీర్వదించండి, कीजिए। వారిని దీవించండి. यीशु के नाम से मांगते पिता, యేసు నామములో ప్రార్థించి పొందునాము తండ్రి. आमेन। ఆమేన్. धैर्य से रहिए, प्रेज द लॉर्ड। ధైర్యముగా ఉండండి, ప్రభు మీకు తోడుగా ఉండండి గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యాలు విన్న మీరు అదే విశ్వాసంతో నమ్మకంతో దైవజనుని నోటి నుండి వచ్చిన మాటను స్థిరంగా చేపట్టుకున్నట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క సంరక్షణ కాపుదల మీకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. హల్లెలూయా.